నమస్కారం. శుభ సంక్రాంతి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. భోగభాగ్యాలను అందించే 3 రోజుల పండుగ సంక్రాంతి. పంటలన్నీ ఇంటికి చేరడంతో రైతులు ఆనందంగా సంబరాలు జరుపుకునే ఆనందపు గడియలివి. మరోవైపు సంప్రదాయంగా పెద్దల్ని గుర్తు చేసుకునే శుభ గడియలివి. ఎక్కడెక్కడో ఉన్న తమ వారందరూ ఇళ్లకి చేరడంతో తెలుగు లోగిళ్లన్నీ కళకళ్లాడిపోతున్నాయి. పండుగతో అందరి ఇళ్ళు సందడిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో శుభ సంక్రాంతిపై భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనాటి కార్యక్రమంలో మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టి వాణికుమారి గారు. నమస్కారం అండి. మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. నమస్కారం అండి. మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, స్వాగతం. ప్రముఖ రచయిత డాక్టర్ మోపిదేవి విజయ్ గోపాల్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాణికుమారి గారు, ముందుగా మీరు చెప్పండి, సంక్రాంతి అంటే ఏంటి? అసలు సంక్రాంతికి ఆ పేరు ఎలా వచ్చింది? సంక్రాంతి అంటే చేరటము అని అర్థం. సౌరమానం ప్రకారం జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. ఎందుకంటే తెలుగువారు సాధారణంగా చాంద్రమానం ప్రకారం జరుపుకుంటారు. సౌరమానం ప్రకారం జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడల్లా దాన్ని సంక్రాంతి అనొచ్చు. ఎందుకంటే సంక్రాంతి అంటే చేరటం అని అర్థం కాబట్టి. ఆ రకంగా చూస్తే మనకు సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ సంక్రాంతి అంటే ధను రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సంక్రాంతి. ఇంకొక అర్థం ఏంటంటే సమ్యక్ క్రాంతి, ఒక గొప్ప మార్పు. ప్రకృతిలో ఒక గొప్ప మార్పు. దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ఆ సూర్యుడి తీక్ష్ణత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాతావరణంలో గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రకంగా సంక్రాంతి అని మనం అనుకుంటున్నాం. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, మీరు చెప్పండి, అసలు సంక్రాంతి ఉద్దేశం ఏంటి? ప్రవేశో మాకరీ క్రాంతి సదా శుభకరీ భవేత్ అని సంవత్సరంలో వచ్చే 12 సంక్రాంతుల్లో ఒక రాశి నుంచి మరొక రాశికి సూర్యుడు మారుతూ ఉంటాడు. మకర రాశిలోకి మారటంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మనకు మన ప్రాంతాన్ని అనుసరించి వచ్చిన ప్రత్యేకతలు కొన్ని. మరొకటి, ఖగోళ శాస్త్రంలో ఈ ప్రవేశానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాశుల రూపంలో ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు మన భూగోళానికి చుట్టూ ఉన్నటువంటి అనంత విశ్వంలో జరిగేటువంటి ఒక గొప్ప మార్పు ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ సంక్రాంతి, మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. మనకు కొన్ని రాష్ట్రాల్లో మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రకృతి వాతావరణ స్వరూప స్వభావాలను బట్టి ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అంతేకాకుండా మానవ జీవిత వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక ధర్మాలకు ఎన్నిటికో ఒక కేంద్ర బిందువుగా ఈ సంక్రాంతి ఉన్నది. ఈ సంక్రాంతి ఒక పంచాయతన పూజ లాంటిది. శంకరాచార్య స్వామి వారు చెప్పినట్లుగా అందరు దేవతలను పూజించేది, పితృదేవతలను పూజించేది, ఎంతో విశిష్టత కలిగినటువంటిది, నవరస భరితమైనటువంటిది ఈ సంక్రాంతి. కనుక విశిష్టత కలిగిన ఈ సంక్రాంతి పండుగ తెలుగువారికి పెద్ద పండుగగా, సొంత పండుగగా, ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటిది. మానవులు మాత్రమే కాకుండా ఇతర ప్రాణులు, పశుపక్ష్యాదులను కూడా పూజించి గౌరవించి వాటికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, విశ్రాంతిని ఇచ్చేటువంటి విశేషమైనటువంటి పర్వదినం సంక్రాంతి. సూర్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి, సంక్రాంతిని 3 దినాలు జరుపుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సంక్రాంతి అనేటువంటిది ఇప్పుడు వారు చెప్పారు, శ్యామలానంద ప్రసాద్ గారు, ఒక భౌగోళికమైనటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు నిక్షిప్తమై సర్వదేవతలను అర్చించేటువంటి వ్యవస్థ ఇందులో నిబిడీకృతమై ఉంది అని చెప్పారు. ఇందులో ఒక ముఖ్య విషయం ఒక పద్యంలో అద్భుతంగా చెప్పారు పల్లా దుర్గయ్య గారు. మూయబడెన్ యమాలయపు ముఖ్య కవాటము, ప్రాణికోటికిన్ తీయబడెన్ సురాలయపు దివ్య కవాటము, దక్షిణాధ్యాయ సమాప్త్యనంతరమనంత విహాయ సచారి, సూర్యనారాయణుడుత్తరాయణ పరాయణుడైన శుభాహమందునన్
ఇందులో దక్షిణాయనము ఉత్తరాయణము అనే 2 విషయాలు ప్రత్యేకించి చెప్పారు. ఈ సంక్రాంతి అనేటువంటి పండుగతో దక్షిణాయనం పూర్తయి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. అయనము అంటే మార్గము అని అర్థం. మనం భారతదేశం భూమధ్య రేఖకు దిగువన అంటే చెట్టుకు తేనుపట్టు వేలాడేటట్టుగా ఉంటుంది భూమధ్య రేఖ దగ్గర. భూమధ్య రేఖ వైపుగా దక్షిణ వైపు నుండి భూమధ్య రేఖ వైపు సూర్యుడు ప్రయాణం సాగిస్తాడు. అది ఉత్తరాయణ పుణ్యకాలం. అది సంక్రాంతి నాడు ప్రారంభమవుతుంది. అది ఉత్తరం వైపు సూర్యుడు వచ్చేటువంటి సందర్భం. ఇక ఆకాశంలో జరిగేటువంటి ఖగోళంలో జరిగేటువంటి ఒక అద్భుత సన్నివేశాన్ని భూమి మీద ఉండేటువంటి మానవులు తమ జీవితానికి అన్వయించుకోవడం అనేటువంటి ఒక వైజ్ఞానిక రహస్యం ఈ పండగలో ఉంటుంది. ఇది 3 విభాగాలుగా ఉంది. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. భోగి అంటే అర్థం ఏంటంటే భోగములు బాగా అనుభవించేవాడు అని అర్థం. అందుకే భోగి నాడు మంట వేస్తారు. నువ్వు ఎన్ని భోగాలు అనుభవించినా సరే భోగి మంటే, అది మంటలో బూడిద అవ్వాల్సిందే. ఇక రెండవది ఏంటంటే ఉత్తరాయణంలోకి వెళ్ళాలి అంటే యమాలయపు ముఖ్య కవాటము మూయబడని. యమాలయము అంటే దక్షిణ దిక్కు అని అర్థం. దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. అందుచేత అలాగా చెప్పవచ్చు, నరకానికి కవాటాలు మూసేశారు, తలుపులు మూసేశారు. ఇక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కాబట్టి సురాలయపు దివ్య కవాటము తీయబడని ప్రాణికోటికి. స్వర్గద్వారాలన్నీ తెరుచుకుంటాయి. అది ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి నాడు చేశాం. అది చేసిన తర్వాత ఉత్తరాయణ ఘడియల్లోకి ప్రవేశిస్తూ ఉంటాం. ఇక ఇందులో మరొక రహస్యం ఏంటంటే భోగితోటి ఇహలోకానికి సంబంధించినటువంటి భోగాలన్నీ సమాప్తం అయిపోయినాయి. ఇక మనం ఉత్తరాయణంలోకి వెళుతున్నామంటే ఉత్తరమైనటువంటి లోకోత్తరమైనటువంటి పరానికి సంబంధించినటువంటి ఆలోచనలో ఉండాలి అనేటువంటిది ఒక రహస్యం ఇందులో ఉంది. ఇక మూడవది కనుమ. అంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి దాటిన తర్వాత ఉండేటువంటి చిన్న గుట్ట అనేటువంటిది కనుమలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అంటూ ఉంటాం. ఇక రెండో అర్థం ఏంటంటే కనుమ అంటే చూడవయ్యా అని అర్థం. దానిని కనుమ అని ఏమిటి చూడాలి అంటే ఉత్తరాయణంలోకి వెళ్ళిన తర్వాత మనం పరమపారమ్యాన్ని, పరమాత్మను చూడగలిగేటువంటి శక్తి మనకు ఉండాలి అని ఇక్కడ భూమి మీద జరిపేటువంటి పండగలో మనకి ఇంత ఆంతర్యాన్ని నిక్షిప్తం చేసి ఈ 3 రోజుల పండుగని ఇచ్చారు. కాబట్టి ఇది పెద్ద పండుగ అయింది. పెద్దలను గుర్తించుకునే పండుగ, పెద్దలను స్మరించుకునే పండుగ, పెద్దగా జరుపుకునేటువంటి పండుగ, పెద్ద సెలవులు వచ్చే పండుగ. ఇది పెద్ద పండుగగా మనకి సంక్రమించింది. విజయగోపాల్ గారు, మీరు చెప్పండి, సంక్రాంతిలో దాగి ఉన్న శాస్త్రీయత ఏంటి? అంటే మన భారతదేశంలో పూర్వం నుంచి ఉన్నటువంటి పండుగలన్నిటి వెనకాతలు కూడా శాస్త్రీయత, విజ్ఞాన రహస్యాలు, ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ నిబిడీకృతమయ్యి ఉన్నాయండి. అయితే రాను రాను నాగరికత విజృంభించిన తర్వాత పాశ్చాత్య ప్రభావం వల్ల వీటికన్నిటికీ సమాజము, వ్యక్తులు, కుటుంబాలు దూరం అవుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకంగా ఈ యొక్క కాలం మన సూర్యనారాయణమూర్తి గారు చెప్పారు, ఈ యొక్క చలి గజగజ వణికే చలి నుంచి ఒక వెలుగు, వెచ్చదనము, వేడి వచ్చేటువంటి కాలం ప్రారంభం అవుతుంది. ఆ విధంగా మనిషి ఈ ప్రపంచాన్ని సృష్టి తర్వాత ప్రకృతి దీని అంతటిలో మనిషి ఒక భాగం, కేవలం మనిషి ఒక్కటే కాదు. సో రాను రాను బాగా స్వార్థపూరితంగా, వ్యక్తి కేంద్రితంగా ఆలోచన, జీవితం ప్రారంభమైంది. సో మన వాళ్ళు, మన పూర్వం నుంచి హిందువులు, భారతీయులు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయాలు అట్లా కాకుండా మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే, కలకాలం భోగభాగ్యాలతో నివసించాలి అంటే ప్రకృతిలో ఒక భాగంగా ఈ పర్యావరణాన్ని రక్షిస్తూ, అందుకని మనకి సంక్రాంతిలో అన్ని రకాల ఈ ఆహార నియమాల్లో కానీ, తర్వాత ఏంటంటే ఈ ప్రకృతితో మమేకం అవ్వడం, ఎన్నో సాంప్రదాయాలు, తర్వాత కళలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి ఉదాహరణకి ఈ ఆవును పూజించడము, ఈ యొక్క భక్తి, ఇవన్నీ కూడా మనకి పెరుగుతాయి. ఆ విధంగా ఉండడం వల్ల మనిషి యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది. తర్వాత నేను నుంచి మనంలోకి ప్రయాణం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతిలో అందరూ కలుస్తుంటారు. తర్వాత మనిషిలో చెప్తారు, పెద్దలు చెప్తారు, ఒక రకమైన ఈర్ష్య, ద్వేషము, అహంకారం ఇట్లాంటివన్నీ ఉంటాయి. నలుగురు కలిసినప్పుడు ఈ అహంకారం అనేది ఎలాగోలాగా తగ్గుతుంది, తగ్గక తప్పదు. అలాగే పెద్దల్ని పూజించడము, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి మనము అనేటువంటి ఇదొక సామాజికమైనటువంటి పండుగ, ప్రకృతితో కలిసినటువంటి ఒక పండుగ. అంటే ఇది మన మూలాల్లోకి తీసుకువెళ్తుంది. మనిషి మామూలుగా చిన్నప్పటి నుంచి ఎదిగిన తర్వాత పొడుగ్గా ఒక తాటి చెట్టులాగా ఉంటాడు. అట్లా కాకుండా మళ్ళీ మన మూలాల్లోకి ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ ఉన్నటువంటి ఒక పెద్ద పండుగ సంక్రాంతి.
వాణికుమారి గారు, మీరు చెప్పండి, ఈ 3 రోజుల పండుగలో ప్రత్యేకించి సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం. మనకి భారత భాగవతాల్లో చూస్తే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి అప్పుడు ఆయన ప్రాణాలను వదిలాడు అని చెప్తారు. అంటే ఈ పుణ్యకాలంలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి సరాసరి స్వర్గానికి ప్రవేశం అని చెప్తారు. అందుకనే చూడండి, ముందు ఈ నెల రోజులు, ఈ ధనుర్మాసం అంతా కూడా స్త్రీలు రంగవల్లులు తీరుస్తారు. సంక్రాంతి రోజున ప్రత్యేకంగా స్వర్గద్వారాలు వేస్తారు. స్వర్గద్వారాలు గీతల ద్వారా ఆ స్వర్గద్వారాలు తెరిచినట్టుంటాయి. అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినటువంటి వాళ్ళు స్వర్గానికే వెళతారని విజయగోపాల్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యము, ఆధ్యాత్మికత, వైజ్ఞానికత అన్నీ ముడిపడి ఉన్నటువంటివే మన పండుగలు. ఈ సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ భాగ్యమిచ్చేత్ మహేశ్వర అంటారు. కాబట్టి జయస్ సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ అని కూడా అంటారు. ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని, ఆ నారాయణుని సేవిస్తున్నాం. అది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటిది. ఇక మనకి కొన్ని ప్రాంతాల్లో ఈ సంక్రాంతి రోజున, ఇప్పుడు మైసూరుకి దగ్గరగా, బెంగళూరుకి దగ్గరగా కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రత్యేకత చెప్తారు. అక్కడ శివగంగ అనేటువంటి ఒక కొండ ఉందట. ఆ కొండ మీద ఆ కొండ నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్తారు చూసినటువంటి వాళ్ళు. 4 వైపుల నుంచి 4 రకాలుగా కనిపిస్తుందట. తూర్పు నుంచి చూస్తే నందిలాగా, అలాగే పడమర నుంచి చూస్తే విఘ్నేశ్వరుడిలాగా, తర్వాత ఉత్తరం నుంచి చూస్తే ఒక సర్పంలాగా, దక్షిణం నుంచి చూస్తే శివలింగంలాగా, ఇలా 4 రకాలుగా కనిపిస్తుందట. ఆ శివగంగ క్షేత్రంలో సంక్రాంతి రోజున మాత్రమే ఒక సుమారు 40 ఔన్సుల నీరు ఊరుతుందట. ఆ కొండ పైకి ఎక్కితే అక్కడ ఒక చిన్న రాతి తొట్టి ఉంటుందట. అందులో ఈ నీరు ఉంటుంది. అది అంతకు మించి ఎక్కువ ఉండదట. ఆ తర్వాత సంవత్సరంలో కూడా ఎప్పుడు అక్కడ నీటి ఊట చూడమట ఆ కొండ మీద. అది సముద్ర మట్టానికి సుమారు 3000 మైళ్ళ ఎత్తున ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఈ రకంగా మనకి ఈ సంక్రాంతి రోజున ఆధ్యాత్మికమైనటువంటి ప్రత్యేకతలు కనిపిస్తాయి. ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి సూర్యభగవానుడి సంచారం, ఆయన ఉత్తరాయణంలో మకర రాశిలో ప్రవేశించడం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవటం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి సంక్రాంతి రోజున. శ్యామలానంద ప్రసాద్ గారు, మీరు చెప్పండి, మరి ఈ సంక్రాంతి పర్వదినాన ఎటువంటి పూజలు చేసుకోవాలి, పాటించాల్సిన నియమ నిబంధనలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఈ సంక్రాంతి పండుగ ఇది ఒక కూడలి కేంద్రం లాంటిది. మెట్ట మాగాణి పంటల పట్టుగొమ్మ, మెట్ట పంటలు, మాగాణి పంటలు అన్నీ వచ్చేటువంటి ఇది ఒక జంక్షన్ అన్నమాట. ఈ పండుగ అన్నిటికీ ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. మెట్ట మాగాణి పంటల పట్టుగొమ్మ. ఇంకా అంతేకాకుండా ప్రొద్దుదారుల కూడలి బొడ్డురాయి. ఊరి మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది, దాన్ని బొడ్డురాయి అంటారు. అన్ని దారులు అక్కడికి వచ్చి కలుస్తూ ఉంటాయి. ఇక్కడ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారేటువంటి ఒక కేంద్ర బిందువు ఇది. అంతేకాకుండా అటు పితాళ్లకు ఇటు దేవళ్లకు. పితాళ్ళు అంటే పితృదేవతలు, దేవళ్ళు అంటే దేవతలు. వాళ్ళిద్దరినీ ఆరాధించవలసినటువంటి పండుగ సంక్రాంతి. కాబట్టి నిన్ను పోలిన పండుగ నెన్నగలమే. దేవతలను, పితృదేవతలను, మానవులు పుట్టిన వారు ఎవరైనా 3 రుణాలు తీర్చుకోవాలి. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ 3 రుణాలను తీర్చుకోవడానికి మనకు ఏకగవాక్ష పథకంగా సంక్రాంతి పండుగ ఏర్పడింది. ఈరోజు మనం దేవరుణం తీర్చుకోవచ్చు, పితృరుణం తీర్చుకోవచ్చు, ఋషి రుణం తీర్చుకోవచ్చు. అటువంటి